ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాట్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం. మీ అందరికీ కూడా 2024 శుభాకాంక్షలు. అమ్మ, 1వ తారీఖున ఎంత తీసుకోవాలి? 31st నైట్ మమ్మల్ని ఎంత తీసుకోమంటారు, ఎంత తీసుకుంటే మాకు ఈ సంవత్సరం అంతా పుష్కలంగా డబ్బులు వస్తాయి అనేసి అడుగుతున్నారు. అయితే మీ అందరికీ నేను 31st నైట్ పూజలోనే ఎంత పెట్టుకోవాలి అన్నది కూడా నేను చెప్పాను, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి వీటి గురించి నేను చెప్తాను. మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పేది అమ్మ మీరు ఏం చెప్తారు ఏంటి అనేసి అంటున్నారు. నేను వచ్చేటప్పటికి న్యూమరాలజీ అంటే జాతకాన్ని నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పుట్టిన డేటు, నెల, సంవత్సరాన్ని కౌంట్ చేసుకుని వీటిలన్నిటితోటి మీరు ఏ నెలలో పుట్టారు, ఏ డేట్లో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, డెస్టినీ ఎంత వస్తుంది, దీని నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, రేపొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇందులో గవర్నమెంట్ జాబ్ ఉందా, లేదంటే లవ్ మ్యారేజ్ ఉందా, లేదంటే కనుక మీకు సమస్యలు ఎదురవుతాయా, లేదంటే జీవితం సుఖంగా వెళ్ళిపోతుందా, ఇవన్నిటిని కూడా మీ జాతకాన్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించి చెప్పడం అనేది ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఇంటి దిశ వాళ్ళ పుట్టిన తేదీకి నప్పుతుందా లేదా, లేదనుకోండి మీరు పుట్టిన తేదీకి నప్పట్లేదు కాబట్టి మీ జీవితం ఎంత అదృష్టకరంగా ఉన్నా కూడా మీరు కష్టాలు పడుతున్నారని చెప్పడం. తర్వాత ఇటు న్యూమరాలజీ ప్రకారం అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటేనండి, పుట్టిన తేదీల్లో అంటే అటు ఆస్ట్రాలజీ ప్రకారం కావచ్చు, ఇటు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, చంద్రగ్రహణ యోగం అలాగే సూర్యగ్రహణ యోగం అనేసి ఉంటాయండి. ఎందుకనంటే చూడండి, నిండు చంద్రుణ్ణే గ్రహణం పడుతుంది, అలాగే నిండు సూర్యుడినే గ్రహణం పడుతుంది, ఇలా ఉంటాయి అన్నమాట. వీటి వలన వాళ్ళ జీవితం చాలా రకాల కష్టాల్లోకి వెళ్ళిపోతుంటుంది. దానికి రెమెడీస్ ఏంటి? సమస్యలు ఎవరికైనా, కష్టాలు ఎవరికైనా వస్తాయి, కానీ దాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏ రకమైన పరిహారంతో, ఏ రకమైన చిన్న పేర్లో చిన్న కరెక్షన్ తోటి చక్కటి అదృష్టాన్ని మనం ఎలా తెచ్చుకుంటాం అన్న దాని గురించి నేను చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే హైదరాబాద్ నేను వస్తుంటాను, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే హైదరాబాద్లో చూసుకోవచ్చు, లేదంటే ఏలూరు కావాలనుకుంటే ఏలూరులోనూ తీసుకోవచ్చు. అలాగే ఇతర కంట్రీస్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా రాలేని వాళ్ళకి నేను ఫోన్ ద్వారా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే జాతకంలో అంటే సమస్యలు పడేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు ఈ రకమైన చిన్న చిన్న మార్పులతోటి అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు. అలాగే మనకు వచ్చేటప్పటికి మన ఛానల్లో అంటే నేను ఇప్పటి వరకు వచ్చేటప్పటికి ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎవరి గురించి కూడా, నాకు చాలామంది చెప్తుంటారు అమ్మ ఈ ఫోన్ గురించి పరిచయం చేయండి, లేదంటే దీని గురించి చెప్పండి అమ్మ అంటారు. నేను ఎవరి గురించి ఎప్పుడూ చెప్పలేదు, కానీ పూజకు సంబంధించి నేను వాడుతున్నప్పుడు వీళ్ళ నుంచి చాలా బాగుంది కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు తెప్పించుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అనేసి నా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేశారు మీరు. ఎందుకనంటే వీళ్ళ దగ్గర నుంచి పూజ ఐటమ్స్ మీరు కొనుక్కున్న తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ నాకు ఫోన్ చేసి కానీ చెబుతున్నారు, అమ్మ ఐటమ్స్ చాలా బాగున్నాయమ్మా, కుంకుమ పెట్టుకుంటే మంచి సువాసన వస్తుందమ్మా, అలాగే అదేంటి స్వామివారికి దీపం పెట్టినప్పుడు అదే జవ్వాది లిక్విడ్ని మేము ఒంటికి రాసుకున్నప్పుడు ఇలా ఉందమ్మా, మా ఇల్లు ఒక దేవాలయంలా ఉందమ్మా అనేసి చెబుతుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎందుకని అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే అలాగే అంటారు. మరి అలాగే మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు అగరత్తులు కానీ, లేదంటే స్వామివారికి వినియోగించే జవ్వాది లిక్విడ్ కానీ, జవ్వాది పౌడర్ కానీ, ఈ చందనం కానీ, వీటిలన్నిటి నుంచి కూడా మంచి సువాసన రావటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనం ఒక రకంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి చాలామంది నాకు చెప్తున్నారు. కాబట్టి నాకు ఇందులో కూడా నాకు ఆనందం ఏంటి అంటే, మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్లో ఉన్న పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చక్కటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి జెన్యూన్గా ఇస్తున్నారు కాబట్టి తెప్పించుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ పూజ జడ్ అనేది ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏం కావాలన్నా సరే చక్కగా ఎమ్మటే పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. ఎందుకు నేను చెబుతున్నాను అని అంటే మనం ఇప్పుడు ధనుర్మాసంలో ఉన్నాం.
అందులోనూ ధనుర్మాసంలో నెల్లాళ్ళు కార్తీక మాసం వెళ్ళిపోయింది. కార్తీక మాసం వెళ్ళిపోయి ధనుర్మాసం వచ్చిన ఎన్నో ధనుర్మాసాలు వస్తుంటాయి. కానీ ప్రతిరోజు నిత్యం మనం పూజ చేసుకుంటాం. నిత్యం పూజ చేసుకుంటానికి కూర్చుని ప్రశాంతంగా చేసుకోవాలి అని అంటే అక్కడ దీపం పెట్టి అక్కడ కూర్చోవాలి అని అంటే మనసుని మనం భగవంతుడి దగ్గర కట్టేయాలి అంటే ఆ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మంచి సువాసనతోటి ఉండాలి. ఆ సువాసన అనేది వీళ్ళ ద్వారా మనం తెచ్చుకున్నాం కాబట్టి మీరందరూ తెప్పించుకోండి అమ్మా అని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుని చక్కగా పూజ చేసుకుని ప్రశాంతమైన జీవితంతో స్వామిని మీరు పూజ ద్వారా మెప్పించుకుని మీరు అదృష్టవంతులు అవుతారని, అలాగే మీకు అష్టైశ్వర్యాలు స్వామి అమ్మతో సహా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారనుకోండి, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గమనించుకోండి. ఎందుకనంటే వాళ్ళకి కూడా స్కూల్ ఫీజులు కట్టాలన్నా లేదంటే వాళ్ళకి ఏదైనా అవసరమయ్యి డబ్బు ఖర్చు పెట్టాలంటే డబ్బు రాదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఇంట్లో 4 ఉన్నారనుకోండి, నలుగురు కూడా 55 4 రూపాయల కింద పెట్టుకోండి. 55 రూపాయలు అంటే ఒక 50 కాగితం పైన 5 రూపాయల కాయిన్ ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీరు పూజ చేసుకుంటారు కదా, 31st నైట్ పూజ చేసుకునేటప్పుడే ఈ డబ్బులన్నీ ఒక గిన్నెలో పెట్టుకుంటాము. ఎలాగో అక్కడ దేవుడి దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత 31st నైట్ 12 అయిన తర్వాత మనం పూజ ఇది అంతా చేసేసుకుని పండు తింటాం కదా, ఈ పండు తినేటప్పుడు మీరు దేవుడి దగ్గర పెట్టుకున్న పళ్ళల్లో లేదంటే పళ్ళు ఉంటే 55 రూపాయలు ఒక పండు తీసి స్పీడ్గా మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల చేత మీరు తీసుకోండి. లేదు భార్య స్పీడ్గా ఉందనుకోండి, భార్య ఈ ముగ్గురికి ఇవ్వండి. లేదు భర్త స్పీడ్గా ఉంటే కనుక ఆయన చేత అందరూ తీసుకోండి. ఇలాగా 55 రూపాయలు ఒక పండు, 55 రూపాయలు ఒక పండు ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఇలా గనక తీసుకున్నట్టయితే ఆ సంవత్సరం అంతా ఎవరైతే స్పీడ్గా ఉన్న వాళ్ళ చేత రూపాయి తీసుకుంటారో ఆ తీసుకున్న రూపాయిని ఏం చేస్తారంటే ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టకుండా చక్కగా పొట్లం కట్టేసి ఎవరి పేరు మీద మీ పేరు మీద ఇంటి యజమాని తీసుకున్నారనుకోండి, ఆయన పేరు రాసుకుని చక్కగా పొట్లం కట్టేసి బీరువాలో దాచుకోండి. లేదా ఆయన వ్యాపారస్తుడు అనుకోండి, వ్యాపార స్థలంలో పెట్టుకోమనండి. ఇంట్లో ఉన్న ఇంటి ఆవిడిది తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి. అలాగే పిల్లలు ఉన్నాయి అనుకోండి, పిల్లలవి కూడా చక్కగా పొట్లం కట్టేసి తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్టయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా, అంటే మీకు కోట్లు వచ్చేస్తాయి, నాకు కోట్లు రావాలి, లేదంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు కోట్ల అప్పు ఉంది, ఆ అప్పు ఇప్పుడు తీరిపోవాలి. చాలామంది ఇలాగే అంటున్నారండి. ఎందుకని అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్పు చేయడం చాలా తేలిక, అప్పు తీర్చడం చాలా కష్టం కదండి. చాలామంది ఏం చేస్తారంటే జాతకం చెప్పించుకోవడానికి వస్తారు, వచ్చి చూసుకున్న తర్వాత అమ్మ ఇలా ఉంది, ఇలా చేసుకుంటాం వల్ల మీరు చక్కగా స్లోగా రికవర్ అవుతారమ్మా అంటే, లేదమ్మా నాకు ఫస్ట్ ఈ 25 లక్షల ఈ అప్పు తీరిపోవాలి, లేదా ఈ 1 కోటి రూపాయలు ఈ అప్పు తీరిపోవాలి. ఎమ్మటి ఎలా తీరిపోతుంది, ఎలా తీరుతుంది చెప్పండి? మనకి ఒక రకంగా చెప్పాలంటే మన దొడ్లో నిధులు లేవు, మన దొడ్లో ఉన్న చెట్టు కూడా డబ్బుల్ని కాయదు కదా. అంత స్పీడ్గా అప్పు చేయగలుగుతాం కానీ తీర్చడం చాలా కష్టం కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా డబ్బులు తీసుకుంటాం వల్ల మీ ఇల్లు గడవటంతో పాటు మీ అప్పులు కూడా స్లోగా తీరుతాయి. అలాగే మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇంటి మీదకి వచ్చి కొంతమంది అంటుంటారు, ఆయన వచ్చి నన్ను అప్పు ఇవ్వాలి కాబట్టి ఇబ్బంది పెట్టేస్తున్నారమ్మా అనేసి చాలామంది పాపం మగవాళ్ళు కూడా ఏడుస్తుంటారండి. నిజమే, నేను కాదని అంటలేదు, ఎందుకంటే అప్పు వలన అంత బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు స్లోగా తప్పుకుంటాం అంటే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి కొంచెంగా తీర్చుకుంటూ మీరు చక్కగా ఎదగడం అనేది ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, అంతేగాని ఇలా డబ్బులు తీసుకోగానే అలా వచ్చి పడిపోతాయని మాత్రం అనుకోకండి. నేను అలా ఎప్పుడూ చెప్పను. ఇంకొకటి ఏంటంటే మనం మంత్రాలు చదువుతున్నాం కదా, అమ్మవారి మంత్రం స్వామివారి మంత్రం చదువుతున్నాం. అసలు వెంకటేశ్వర స్వామి అష్టకం గనక చదివినట్టయితేనండి నిజంగా ఎంతటి అదృష్టాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. అలాగే అమ్మవారు 14 నామాలు అంటున్నాను చూసారా, ఆ 14 నామాలండి స్వామివారికి మంగళవారం రోజునాడు స్వామివారికి బంగారపు పువ్వులతోటి పూజ చేస్తారు, అర్చన చేస్తారు, అష్టోత్తరం చేస్తారు.
ఆ చేసిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉన్న తులసి దళాలు లేదంటే గనక బిల్వపత్రాలతోటి ఆ హృదయంలో ఉన్న అమ్మవారికి ఈ 24 మంత్రాలతోటి అమ్మవారికి అర్చన చేస్తారు. చాలా చాలా విశేషం అండి. అలాగే వ్యూహలక్ష్మి అంటారు అమ్మవారిని. ఆ వ్యూహలక్ష్మికే ఈ 24 మంత్రాలతోటి అర్చన చేస్తారు. కాబట్టి చాలా చాలా విశేషమైన మంత్రాలు. మీరు గనక నమ్మి చేసి ఆ తర్వాత ఈ 55 రూపాయలు పండుతో సహా తీసుకున్నట్టయితే ఆ పండు ఎవరికి ఇచ్చిన పండు వాళ్ళు తినేయండి. ఇలా గనక చేసినట్టయితే 2024 సంవత్సరం అంతా కష్టాలున్నా నష్టాలున్నా ఎలాంటి ఇది ఉన్నా కూడా మీ జీవితం సాఫీగా రూపాయలతోటి సాగిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ణి నమ్మండి. నన్ను నమ్మమని నేను చెప్పట్లా, నేను చెప్పేది కూడా మీరు మంత్రాలు చదవమంటున్నాను, తర్వాత ఇలా ఇది చేసుకోమంటున్నాను, కానీ మిమ్మల్ని నేనేం మాయ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని. అలాగే చూడండి, మీకు అదేంటి ప్రతి ఒక్కళ్ళు చూడండి, నేను దీపావళికి అమ్మవారి దీపావళి మంచి రోజున వచ్చిందమ్మా, ఇలా చేస్తే ఈ యంత్రాన్ని గనక ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి చాలా చక్కటి అదృష్టం కలుగుతుందని చెప్పాను. చాలామంది బుక్ చేసుకున్నారండి. కానీ పట్టుకెళ్ళిన తర్వాత వేసుకున్న వాళ్ళందరూ నాకు మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్లోను, తర్వాత వీటిల్లోనూ ఫోన్ చేసి చెప్తున్నారమ్మా వేసుకున్న తర్వాత ఏంటో తెలియని శక్తి వచ్చిందమ్మా, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం రూపాయలు మా చేతిలో ఆడుతున్నట్టు అనిపిస్తుందమ్మా అని అంటున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం అండి. ఎందుకనంటే ఆర్థికంగా కుంగిపోతేనండి ఆ బాధ చాలా చాలా ఇదైంది. ఎందుకంటే ఇంటి యజమాని ఆర్థికంగా నష్టపోతే ఇటు భార్య పిల్లలు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుదల లేకుండా, కడుపుకి తినటానికి లేకుండా, ఉండటానికి నీడ లేకుండా, ఎవరొచ్చి ఇంటి మీద పడతారో అన్న భయంతో బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకుంటాం వలన ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అని అంటే చాలండి. ఎందుకంటే భగవంతుడు ఈ విద్య నాకు మా నానమ్మ గారిది ఈ విద్య అని మీ అందరికీ నేను చెప్తుంటాను. ఈ విద్యని నాకు నానమ్మ ద్వారా వచ్చిన నేను నా స్వామిని, నా వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుని నాకు తెలిసింది అహో ఇలా వస్తున్నాయి కాబట్టి ఇలా చేసుకుంటే అందరూ బాగుంటారు, నేను మీతో పాటు వేసుకుంటానండి, వేసుకున్నాను కాబట్టి నేను ఇలా బాగున్నాను అన్న తర్వాత చాలామంది వేసుకున్నాక ఇలా చెప్తుంటే చాలా సంతోషం ఉంది. నేను కుబేర యంత్రం కూడా అలాగేనండి, నేను వేసుకున్నాక నాకు రిజల్ట్ చూసుకున్నాకే మీకు నేను చెప్పాను. అలాగే మీకు వచ్చేటప్పటికి మొన్న సర్వత్ర విజయం యంత్రం చాలామంది, అలాగే మీకు వచ్చేటప్పటికి రేపు మార్గశీర్ష మాసంలో వచ్చే ధనుర్మాసంలో వచ్చే మన పౌర్ణమికి కూడా నేను మళ్ళీ ఇవే యంత్రాలు చాలామంది అడుగుతున్నారు. కాబట్టి కొంతమంది మాత్రమే బుక్ చేసుకున్నామమ్మా, ఇంట్లో అందరూ వేసుకోవచ్చు అంటే పాపం అంటే కొంతమంది ఇద్దరు తీసుకున్న తర్వాత బాగుందమ్మా అనేసి మళ్ళీ బుక్ చేసుకుంటున్నారు. చేసుకోండి. ఎందుకంటే రేపు మార్గశీర్ష మాసంలో మనకి ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా మంచి విశేషమైన పౌర్ణమి అండి. కాబట్టి ఆ రోజు కూడా నేను పూజలో పెట్టి మీకు కొంతమంది అంటే కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే నమ్మి చెయ్యండి. మీరు నేను చెప్పింది మీకు ఎలా మంత్రం చదువుకోండి, ఇలా డబ్బులు పెట్టుకోండి, ఇలా పండు తినండి అని చెప్తున్నాను కదా, అది నమ్మి చెయ్యండి. మీరు ఎంతటి అదృష్టవంతులు అవుతారు. ఈ విషయం నేను నా కస్టమర్స్కి మన బాలాజీ వాళ్ళకి నేను చెప్పక్కర్లేదండి. ఎందుకంటే అందరికీ తెలుసు, ఆల్రెడీ చేసుకుంటూ వస్తున్నారు, అదృష్టాన్ని పొందుతున్నారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఇప్పటి వరకు ఎప్పుడూ నేను ఇంట్లో చేసుకుంటాం తప్ప ఎప్పుడూ ఇలా చేయలేదు. ఏంటంటే కుడారై ఉత్సవానికి స్వామివారికి అమ్మవారికి చూడండి, అమ్మవారు గోదాదేవి స్వామివారికి 108 గంగాళాలతోటి రామానుజుల వారు పాయసాన్ని చేసి ప్రసాదం కింద నివేదన చేశారు. ఇది ఏంటి అంటే గోదాదేవి మొక్కుకున్న మొక్కుని రామానుజుల వారు తీర్చారు. అందు గురించే మీకు అందరికీ నేను చెప్తాను, కుడారై ఉత్సవం చాలా సంతోషంగా చేసుకోండి అమ్మా. ఈ సంవత్సరం నా సంకల్పం ఏంటంటే నేను ఇంట్లో ధనుర్మాసం నేను చేస్తాను కాబట్టి ధనుర్మాసంలో కుడారై ఉత్సవం ఇంట్లో నేను చేసి
చక్కగా అంటే గంగాళాలతోటి పాయసాన్ని స్వామికి ఎలాగైతే నివేదన చేశారో పాయసాన్ని చేతిలో వేసుకుంటే ఎక్కడ వరకు రావాలంటండి, ఏది నెయ్యి కారేటట్టు చెయ్యాలంట, అంటే అంత అమృతంలాగా అలా చేసి స్వామికి నివేదన చేసి అమ్మ నివేదన చేస్తున్నట్లుగా మనందరి గురించి అంటే మన బాలాజీ వాళ్ళందరి గురించి చెప్పుకుని స్వామికి నివేదన చేసి ఆ నివేదనకి వచ్చిన ఫలితాన్ని మళ్ళీ నేను అక్షంతలో నీళ్లు తీసుకుని మన బాలాజీ ప్రేక్షకులందరికీ కూడా ఈ ఫలితాన్ని దారబోయి స్వామి అనేసి ఆ స్వామి పాదాల దగ్గర వదిలేయాలి అనేసి సంకల్పం చేసుకున్నాను. ఇది నేను నిరుడు ఎక్కడికి స్వామివారి దగ్గరికి నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు సంకల్పం చేసుకున్నాను. అదే విధంగా ఈ సంవత్సరం నేను చెయ్యాలనేసి అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన బాలాజీ అన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారు, ఉండాలి అని నా కోరిక. ఉండటానికి కారణం కూడా నా శ్రీనివాసుడే. కాబట్టి మీరందరూ నాతో సహా మనం అందరం కూడా స్వామిని సేవించుకుంటూ చక్కటి అదృష్టాన్ని పొందాలని, ఈ 2024 అంతా కూడా మన జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.